Myself, Praveen, working as a lecturer in Commerce Department, Sir CRD College for Women. Now, I am going to the subject sales promotion. The topic is types of sales organization. Now, I am going to the topic types of sales organization. The following are the various types of sales organizations. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కో విధానాన్ని ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ కంపెనీలో ఉన్నటువంటి కండిషన్స్ బట్టి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సేల్స్ ఆర్గనైజేషన్ని ప్రిఫర్ చేస్తాయి అన్నమాట. దాంట్లో మొదటిది జియోగ్రాఫిక్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ మెథడ్. Here, sales representatives are assigned to specific geographic area. Their activities are kept limited to that area. A single trader or salesman sells the products of a producer in a particular area. Producers selling their production at national or international levels prefer their sales organization on this basis. ఈ జియోగ్రాఫికల్ ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే ఒక భౌగోళికమైనటువంటి సంస్థ అన్నమాట. జియోగ్రాఫికల్ ఆర్గనైజేషన్ అనేది ఇది ఏ చాలా విస్తృత స్థాయిలో ఉపయోగించేటటువంటి పద్ధతి. ఈ జియోగ్రాఫికల్ ఆర్గనైజేషన్ మెథడ్ అనేది ఇది చాలా మోస్ట్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ మెథడ్ అన్నమాట. ఇది చాలా విస్తృత స్థాయిలో ఉపయోగించేటటువంటి పద్ధతి. ఇక్కడ ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఒక స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఏరియాకి కేటాయించబడతారు. వారి యాక్టివిటీస్ ఆ ప్రాంతానికి పరిమితం చేయబడతాయి అన్నమాట. అలాగే ఒక ట్రేడరు లేదా ఒక సేల్స్ మ్యాన్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ఒక పర్టికులర్ ఏరియాలో అమ్ముతారు. ప్రొడ్యూసర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తువులను అమ్మేవారు ఈ రకమైనటువంటి సేల్స్ ఆర్గనైజేషన్ని ఇష్టపడతారన్నమాట. దాన్ని మనం జియోగ్రఫికల్ ఆర్గనైజేషన్ అని అంటాం. అండ్ ఇక్కడ మనకు జియోగ్రఫికల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్, ఆల్ ఇండియా లెవెల్లో మార్కెటింగ్ మేనేజర్ ఉంటాడు. అలాగే ఒక సేల్స్ మేనేజర్, ఆల్ ఇండియా లెవెల్లో సేల్స్ మేనేజర్ ఉంటారు. అలాగే ఇక్కడ ఏరియా సేల్స్ మేనేజర్ నార్త్ ఢిల్లీ బేస్డ్, అలాగే ఏఎస్ఓ, అలాగే సేల్స్ రిప్రజెంటేటివ్స్. అలాగే ఏరియా సేల్స్ మేనేజర్ సౌత్ చెన్నై బేస్డ్, ఏఎస్ఓ సేల్స్ రిప్రజెంటేటివ్స్. ఏరియా సేల్స్ మేనేజర్ వెస్ట్ ముంబై బేస్డ్, ఏఎస్ఓ సేల్స్ రిప్రజెంటేటివ్స్. ఏరియా సేల్స్ మేనేజర్ ఈస్ట్ కోల్కతా బేస్డ్, ఏఎస్ఓ సేల్స్ రిప్రజెంటేటివ్స్. ఇక్కడ మన జియోగ్రఫికల్ ఏరియా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వారు యాక్టివిటీస్ అనేవి ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం ఉంటాయి అన్నమాట. ఇక్కడ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఓన్లీ నార్త్ ఢిల్లీ వరకు మాత్రమే వీళ్ళ యాక్టివిటీస్ అనేవి పరిమితమై ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా సౌత్ చెన్నై బేస్డ్, అంటే ఓన్లీ ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఓన్లీ వెస్ట్ ముంబై వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అలాగే లాస్ట్ది ఇక్కడ ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఈస్ట్ కోల్కతా వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే జియోగ్రఫికల్ ఏరియా అంటే ఒక భౌగోళికమైనటువంటి ప్రాంతానికి సంబంధించింది అనమాట. దాన్నే భౌగోళిక సంస్థ అని అంటాం మనం, జియోగ్రఫికల్ ఆర్గనైజేషన్. అండ్ దెన్ ఈ సేల్స్ ఆర్గనైజేషన్లో నెక్స్ట్ సెకండ్ది ప్రోడక్ట్ ఆర్గనైజేషన్. ఇన్ కేస్ ఆఫ్ దోస్ కంపెనీస్ విచ్ హ్యాండిల్ డైవర్స్ ప్రోడక్ట్ లైన్స్ మేకింగ్ ఇట్ necessary to employ specialists, this type of structure is adopted. The sales organization departments for the sale of different types of products are established. This is used in a firm
which produces or sells different types of goods. The salesman is given training for the sales of a particular product and they are specialists in that. ఈ ప్రోడక్ట్ ఆర్గనైజేషన్ అంటే ఒక ఉత్పత్తి సంస్థ అని అంటాం అన్నమాట దీన్ని. ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి సంస్థ డైవర్స్ ప్రోడక్ట్ లైన్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటే ఆ ఎంప్లాయీ స్పెషలిస్ట్స్ ఎవరైతే నిపుణులు ఉన్నారో ఎంప్లాయీ స్పెషలిస్ట్స్ వాళ్ళని మనం నియమించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాంటి సమయంలో ఈ స్ట్రక్చర్ని అడాప్ట్ చేసుకుంటారనమాట. అలాగే వివిధ రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని అమ్మడం కోసం వివిధ రకాల డిపార్ట్మెంట్లను ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాగే ఈ సేల్స్ మ్యాన్కి ఒక పర్టికులర్ ప్రోడక్ట్లో ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు అందులో మంచి నైపుణ్యాన్ని స్కిల్స్ని వాళ్ళు ఎక్వైర్ చేస్తారనమాట. ఇదంతా కూడా ప్రోడక్ట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ ప్రోడక్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అక్కడ సేల్స్ మేనేజర్ ఆల్ ఇండియా లెవెల్, రీజనల్ మేనేజరు సౌత్ బేస్డ్, అలాగే ఏరియా సేల్స్ మేనేజర్. ఇక్కడ ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఫర్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఫర్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్, అలాగే సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఫర్ ఫార్మాసిటికల్స్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఫర్ బల్క్ డ్రగ్స్, అలాగే సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఫర్ హోమ్ రెమెడీస్. ఇక్కడ మనకి ఒక సంస్థే డైవర్స్ ప్రోడక్ట్ లైన్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా మెడికల్కి సంబంధించినటువంటివి. ఇక్కడ ఈ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి ఒక సేల్స్ రిప్రజెంటేటివ్, అలాగే డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఒక సేల్స్ రిప్రజెంటేటివ్, అలాగే ఫార్మాసిటికల్స్కి సంబంధించి ఒక సేల్స్ రిప్రజెంటేటివ్, అలాగే బల్క్ డ్రగ్స్కి సంబంధించి ఒక సేల్స్ రిప్రజెంటేటివ్, హోమ్ రెమెడీస్కి సంబంధించి ఒక సేల్స్ రిప్రజెంటేటివ్. ఇదంతా కూడా ఒక ప్రోడక్ట్ లైనే, కాకపోతే ఏంటంటే డైవర్స్ ఆపరేషన్స్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్ లైన్స్ని మెయింటైన్ చేస్తుంది. దీన్నే ఈ ప్రోడక్ట్ ఆర్గనైజేషన్ అని అంటాం అనమాట. అంటే మన ఇక్కడ ఈ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా చెప్పాము మనం ఇక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ వన్, కస్టమర్ ఆర్గనైజేషన్. A company produces goods of specific nature such as special tastes, interest or fashions of the customers. Sales organization should be made on the basis of customers. Personal intimate relations between the salesman and customers help in the utmost satisfaction of the individual customers and in increasing sales. ఇక్కడ ఈ కస్టమర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని కస్టమర్స్కి కొన్ని స్పెషల్ టేస్ట్స్, ఇంట్రెస్ట్స్, అలాగే వాళ్ళకి కొన్ని ఫ్యాషన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ అభిరుచులకి తగినట్లు ఈ కంపెనీ వాళ్ళు కొన్ని రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారనమాట. అలాంటి ఆర్గనైజేషన్నే ఈ కస్టమర్ ఆర్గనైజేషన్ అని అంటాం మనం. అంటే కస్టమర్ అభిరుచులకి తగ్గట్టు ఆ కంపెనీ వాళ్ళు వస్తువులను ఉత్పత్తి చేయటానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ని కస్టమర్ ఆర్గనైజేషన్ అని అంటాం. ఇక్కడ ఏంటంటే ఈ సేల్స్ మ్యాన్ కస్టమర్స్ మధ్య మంచి రిలేషన్స్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ కస్టమర్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళ అభిరుచులకు తగ్గట్లు వస్తువు తయారు చేయడం వల్ల వాళ్ళు మంచి సాటిస్ఫాక్షన్ అనేది పొందుతారు. దానివల్ల ఆ కంపెనీ యొక్క ఆ సేల్స్ అనేవి కూడా ఎన్హాన్స్ అవుతాయి అనమాట, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ కస్టమర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ సేల్స్ మేనేజరు ఆల్ ఇండియా, రీజనల్ మేనేజరు, అలాగే సేల్స్ మేనేజర్ మెడికల్ క్లినికల్, అలాగే సేల్స్ మేనేజర్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూషనల్, అలాగే సేల్స్ మేనేజరు ఎక్స్పోర్ట్స్, అలాగే సేల్స్ మేనేజరు అగ్రో. ఇలా ఈ కస్టమర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ అభిరుచులకి తగ్గట్టు కంపెనీ వాళ్ళు వస్తువులను ఉత్పత్తి చేస్తారు. దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఆ మేనేజరీ లెవెల్స్ అని ఆ కస్టమర్ ఇంట్రెస్ట్ దేనికి ఉంది, ఎలా ఉంది ఏంటనే దాన్ని బట్టి
వాళ్ళు ఈ స్ట్రక్చర్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్గనైజేషన్స్ మే బి లైన్ ఆర్గనైజేషన్. Mostly sales is a line function. There is a chain of command running from the top sales executive down to the level of a sales representative. The executives here enjoy line authority over their subordinates. The subordinates are accountable to their immediate supervisors. There is a vertical line of command. మనకి ఈ ఆర్గనైజేషన్లో లైన్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. అంటే ఆ స్ట్రక్చర్, మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది లైన్ ఆర్గనైజేషన్. అంటే వర్టికల్గా టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, ఇలా ఈ లైన్ ఫంక్షన్ అనేది ఆ అథారిటీ అనేది సుపీరియర్ నుంచి సబార్డినేట్కి ఇక్కడ పాస్ అవుతుంది అనమాట. అలాగే ఈ ఎవరైతే సబార్డినేట్ ఉన్నాడో అతను రెస్పాన్సిబుల్ టు ద సుపీరియర్. ఆ సుపీరియర్కి రెస్పాన్సిబుల్గా, అకౌంటబుల్గా ఉంటాడనమాట. ఆ ఇమీడియట్ సుపీరియర్ ఎవరైతే ఉన్నాడో అతనికి. ఒక సబార్డినేట్ పైన ఒక సుపీరియర్ ఉంటాడు, మళ్ళీ ఆ సుపీరియర్కి ఇంకో సుపీరియర్, మళ్ళీ ఆ సుపీరియర్కి ఇంకో సుపీరియర్. అలా ఇదంతా కూడా ఒక వర్టికల్ లైన్లో ఈ కమాండ్, ఆజ్ఞలు అనేవి ఒక వర్టికల్ లైన్లో వెళ్తూ ఉంటాయి అనమాట. సుపీరియర్ ఏదైనా ఆజ్ఞ వేస్తే అది సబార్డినేట్కి వెళ్తుంది. దాన్నే మనం లైన్ ఆర్గనైజేషన్ అని అంటాం అనమాట. ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ కూడా, రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఒక స్ట్రక్చర్లో లైన్ ఆర్గనైజేషన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఈ లైన్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో టాప్ వైస్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు టాప్ లెవెల్లో ఉంటారు. ఇక్కడ వాళ్ళ కింద ఉండేటటువంటి వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్ వెస్ట్, మార్కెటింగ్ మేనేజర్ నార్త్. అలాగే మార్కెటింగ్ మేనేజర్లో మళ్ళీ అతని యొక్క సబార్డినేటు రీజనల్ ఏరియా సేల్స్ మేనేజరు. మళ్ళీ ఈ రీజనల్ ఏరియా సేల్స్ మేనేజర్కి సబార్డినేట్స్ ఇక్కడ ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. మళ్ళీ ఇక్కడ ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి సబార్డినేటు ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్. మళ్ళీ ఈ ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్కి సబార్డినేటు ఈ రిప్రజెంటేటివ్స్, ఎవరైతే ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు. ఇతను లాస్ట్ సబార్డినేట్ అనమాట. ఈ సబార్డినేట్కి సుపీరియరు ఫీల్డ్ సేల్స్ ఆఫీసరు. ఈ ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్కి సుపీరియరు సేల్స్ ఎగ్జిక్యూటివ్. అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్కి సుపీరియరు సేల్స్ మేనేజర్. అలాగే సేల్స్ మేనేజర్కి సుపీరియరు మార్కెటింగ్ మేనేజర్. ఈ మార్కెటింగ్ మేనేజర్కి సుపీరియరు వైస్ ప్రెసిడెంట్. ఇలా టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, ఇలా ఈ లైన్ అథారిటీలో ఉంటుంది అనమాట. దీన్నే మనం లైన్ ఆర్గనైజేషన్ అని అంటాం. అండ్ దెన్ నెక్స్ట్ వన్, లైన్ అండ్ స్టాఫ్ అథారిటీ. హియర్ ఏ diversified product range is sold. Organization has grown too. The line executive needs staff advisory assistance. The advisors are competent experts in their own field. These experts do not have line authority or command on the subordinates. They just provide complete advice to the line executives. ఈ లైన్ అండ్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్లో ఈ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు లైన్ అథారిటీ అంటే వర్టికల్గా ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ లైన్ అథారిటీలో వాళ్ళకి అసిస్టెన్స్ కింద, వాళ్ళకి అడ్వైజరీ అసిస్టెన్స్ కింద కొన్ని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళనే మనం ఇక్కడ స్టాఫ్ అథారిటీ అని అంటాం అనమాట. లైన్ అంటే వర్టికల్గా ఉంటుంది, వాళ్ళ పక్కన ఉండేటటువంటి వాళ్ళు అడ్వైజరీ అసిస్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ లైన్ ఫంక్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళనే మనం ఇక్కడ స్టాఫ్ అంటాం, స్టాఫ్ అథారిటీ. ఇక వీళ్ళకి ఏంటంటే ఈ స్టాఫ్ అథారిటీకి ఆ కమాండ్ చేసేటటువంటి, లైన్ అథారిటీలో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని కమాండ్ చేసేటటువంటి అధికారం వీళ్ళకి ఉండదు. ఓన్లీ వీళ్ళు అడ్వైజెస్ ఇవ్వడానికి మాత్రమే పనిచేస్తారు తప్ప ఆ లైన్ అథారిటీలో ఎవరైతే సబార్డినేట్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి అథారిటీ
చూపించేటటువంటి అధికారం ఈ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్కి లేదనమాట. ఓన్లీ లైన్లో ఉన్నటువంటి సుపీరియర్ మాత్రమే కింద ఉండేటటువంటి సబార్డినేట్స్కి అథారిటీ అనేది ఇచ్చేస్తాడు తప్ప ఈ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్కి ఎలాంటి అథారిటీ చేసే అధికారం అనేది ఇక్కడ లేదు. ఓన్లీ వాళ్ళు సలహాలు ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు ఉంటారన్నమాట. ఇక్కడ మనం లైన్ అండ్ స్టాఫ్ స్ట్రక్చర్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇదంతా కూడా ఈ 6 మార్కులు ఉన్నాయన్నీ కూడా లైన్ అథారిటీ అనమాట. ఇక్కడ ఇదంతా కూడా లైన్ ఫంక్షన్. మార్కెటింగ్ మేనేజరు, అలాగే సేల్స్ మేనేజరు, రీజనల్ సేల్స్ మేనేజరు, ఇదంతా కూడా లైన్ ఫంక్షన్. వీళ్ళిద్దరూ ఎవరంటే ఇక్కడ ఈ అడ్డంగా ఉన్నటువంటి గీతలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు స్టాఫ్ అథారిటీ అనమాట. అంటే ఈ సేల్స్ మేనేజర్కి అవసరమైనటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు అనమాట. ట్రైనింగ్ మేనేజరు, ప్రొడక్షన్ మేనేజరు. ఇక్కడ ఈ సేల్స్ మేనేజర్కి ఏవైతే సలహాలు, సూచనలు అనేవి కావాలో అవి ఇవ్వటానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ ఉన్నారు. అంతేగాని ఇక్కడ ఈ రీజనల్ సేల్స్ మేనేజర్ మీద ఎలాంటి అధికారాలు చూపించే హక్కు వీళ్ళకు ఉండదు. ఈ ట్రైనింగ్ మేనేజర్కి, ప్రొడక్షన్ మేనేజర్కి ఉండదు. ఎవరికి ఉంటుంది? ఓన్లీ ఈ పైన ఉండేటటువంటి సేల్స్ మేనేజర్కి, మార్కెటింగ్ మేనేజర్కి మాత్రమే ఈ వీళ్ళ మీద అథారిటీ చేసే హక్కు, అధికారం అనేది ఉంటుందన్నమాట. పైన లైన్ ఫంక్షన్లో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. వీళ్ళకి ఎలాంటి అధికారాలు ఉండవు. ఓన్లీ వీళ్ళు సలహాలు ఇవ్వడానికి మాత్రమే ఉంటారు స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ అనేవాళ్ళు. అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఫంక్షనల్ సేల్స్ ఆర్గనైజేషన్. హియర్ all sales representatives receive directions from and are accountable to the different executives with respect to different parts of their work. A sales representative is thus under command at one and the same time of several executives. The top sales executive has coordinating responsibilities. This structure is found suitable for small sales organizations. ఈ ఫంక్షనల్ సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఎవరైతే సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు ఈ డైరెక్షన్స్ అనేవి, అలాగే ఈ డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి వాళ్ళు కొన్ని ఆజ్ఞలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో ఓన్లీ లైన్ అథారిటీ వాళ్ళు మాత్రమే మనకి డైరెక్షన్స్ ఇచ్చే అధికారం అనేది ఉందని చెప్పుకున్నాం. స్టాఫ్ పర్సన్స్కి ఎలాంటి అధికారం లేదని చెప్పాము. కానీ ఇందులో ఏంటంటే ఫంక్షనల్ సేల్స్ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి మనకి ఇక్కడ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి కొన్ని ఆజ్ఞలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఆజ్ఞల్ని వీళ్ళు పాటించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. అంటే ఒకేసారి మనకి సెవరల్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి కొన్ని ఆజ్ఞలు అనేవి వస్తూ ఉంటాయి. మనకి ఏ పని చేయాలనేది, ఎవరి ఆజ్ఞని మనం అమలుపరచాలనేది కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ అంటే ఎవరైనా మనకి ఇక్కడ పని అనేది అప్పగించే అధికారం అనేది ఈ ఆర్గనైజేషన్లో ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఓన్లీ స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. ఇది పెద్ద ఆర్గనైజేషన్లో ఇది సూటబుల్ కాదు. ఇది ఓన్లీ చిన్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఈ ఫంక్షనల్ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది సూటబుల్ అవుతుంది. పెద్ద ఆర్గనైజేషన్కి ఇది సూటబుల్ కాదనమాట. ఎందుకంటే పెద్ద ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, మన సుపీరియర్స్. దానివల్ల ఇది అక్కడ సూటబుల్ కాదు. ఓన్లీ స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్స్లో మాత్రమే ఈ స్ట్రక్చర్ అనేది సూటబుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.